So, psychological issues, emotional issues in male infertile patients. I am Dr. Neeraja, fertility specialist from Hyderabad. సో నేను రీసెంట్గా ఈ టర్మ్ విన్నానండి, సైకలాజికల్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి చూద్దాం. సో యాజ్ ఎ ఇన్ఫర్టిలిటీ కపుల్ ఎవాల్యుయేషన్లో మనం మేల్స్కి సెమన్ అనాలిసిస్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఫీమేల్ కంటే మేల్ కౌన్సిల్ చేయడం కొంచెం టెన్షన్ అనమాట. ఎందుకంటే మేల్స్లో కొంచెం కౌంట్ తగ్గిందనో అబ్నార్మాలిటీ మనం చెప్తే చాలా డల్ అయిపోతారు. సో ఒకలాంటి యాంగ్జైటీ, స్ట్రెస్, ఇంకా అన్ని టర్మ్స్ వాడచ్చు అనమాట. డిప్రెషను, లో సెల్ఫ్ ఎస్టీము, సాడ్నెస్సు, సో అన్ని టర్మ్స్ వాడేసేయచ్చు, అలా అయిపోతారనమాట. దీన్నే మనం సైకలాజికల్ ఇంపార్టెన్స్ అంటాం. సో సైకలాజికల్గా డల్ అయిపోతారనమాట. సో మనం వెంటనే మనము ఒకవేళ అనాలిసిస్ లో ఉంటే వెంటనే చెప్పేయకూడదు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు వర్క్ స్ట్రెస్ నుంచి వస్తారు, ఏదో పనిలో నుంచి వస్తారు. సో మేబీ శాంపుల్ తక్కువ ఉండొచ్చు. సో మనము రీఅష్యూరెన్స్ ఇచ్చి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2-3 వీక్స్కి మళ్ళీ శాంపుల్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసి సో వాళ్ళకి చూపించి, సో నార్మల్ ఇలా ఉంటుందండి, మీది ఇలా ఉంది, మేబీ ఇవి రీజన్స్ అయి ఉండొచ్చు, అలా మనము పేషెంట్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదో ఒక పేషెంట్ చూసాం వస్తువులాగా చెప్పేసేయకూడదు అనమాట. సో పేషెంట్ కూడా మనం ఆలోచించాలి, పేషెంట్ తరపు నుంచి కూడా ఆలోచించాలి. సో రీజన్స్ ఏమై ఉండొచ్చు, ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా కామన్ అయిపోయింది. సో రోజుకు ఒక పేషెంట్ మనం అజోస్పర్మియా చూస్తున్నాం అనమాట, అంత కామన్ అయిపోయింది. సో మేబీ స్ట్రెస్ అయి ఉండొచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, జిమ్ వెళ్ళే వాళ్ళు స్టిరాయిడ్ ఇంటేక్ కానీ, అనబాలిక్ స్టిరాయిడ్స్ అంటాం కదా, డ్రగ్ ఇంటేక్ కొన్ని ఉండొచ్చు. లేదు చిన్నప్పుడు మమ్స్ వల్ల, ఆ ఫీవర్ వల్ల కూడా ఒక్కొక్కసారి టెస్టిస్ అఫెక్ట్ అయ్యి లో కౌంట్ అయి ఉండొచ్చు. ఏదైనా సర్జరీస్, హెర్నియా సర్జరీస్, హైడ్రోసిల్ సర్జరీస్ ఏమైనా దెబ్బ తాకడం వల్ల కూడా ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందికి వర్క్ ప్రెషర్ వల్ల, స్ట్రెస్ వల్ల, బ్యాడ్ హ్యాబిట్స్, అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కూడా తగ్గిపోవచ్చు. కొంతమందికి క్రోమోజోమల్ ప్యాటర్న్ సరిగా ఉండదు, వై క్రోమోజోమ్ డిలీషన్స్ అని, క్లెయిన్ఫెల్టర్ సిండ్రోమ్, ఇవి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మనకు స్పర్మ్ కౌంట్ అబ్నార్మాలిటీ ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మనం కాజ్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఏమైనా ట్రీటబుల్ కాజా, అన్ట్రీటబుల్ కాజా చూసుకోవాలి. సో ట్రీటబుల్ అయితే అది స్మోకింగ్, ఆల్కహాల్ ఆపమనడం, హెల్దీ లైఫ్ స్టైలు, ఎక్సర్సైజు, హెల్దీ డైటు, జింక్ రిచ్ డైటు, స్ట్రెస్ మేనేజ్మెంటు, మెయిన్ వీళ్ళకు సైకలాజికల్ కౌన్సిలింగ్ అనమాట. సో ప్రతి దానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఐఓఐ ఆప్షన్ ఉంది, బాగా తక్కువ కౌంట్ అంటే ఐవీఎఫ్ ఆప్షన్ ఉంది, జీరో కౌంట్ ఉంటే డోనార్ ఆప్షన్ ఉంది. లేదు అక్కడక్కడ స్పర్మ్స్ ఉంటే మనం బీజాన్ నుంచి డైరెక్ట్గా టీజే అండ్ మైక్రో టీజే కూడా చేయొచ్చు. కాబట్టి సో మెయిన్ పేషెంట్ భయపడకుండా అసలు వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అది ఇచ్చి రీఅష్యూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ట్రీట్మెంట్ అంత ఇంపార్టెంటో సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, దట్ మేల్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో. సో వీళ్ళకు ఇంకొక రీజన్స్ ఏమంటే కొంతమంది టైట్ అండర్వేర్స్ వేయడం, మొబైల్స్ పాకెట్లో పెట్టుకోవడము అలాంటివి చేస్తూ ఉంటారండి. సో యాజ్ ఎ ట్రీట్మెంట్లో వీళ్ళకి లూజ్ అండర్వేర్సు అండ్ లూజ్ ఫిట్టింగ్ అండర్ గార్మెంట్స్ చెప్తుంటాము. అండ్ మొబైల్స్ పాకెట్లో పెట్టుకోకూడదు. అండ్ ఏదన్నా హాట్ వాటర్తో స్నానాలు చేస్తూ ఉంటారు, హాట్ బాత్స్, అది కూడా అవాయిడ్ చేసుకోమనాలి. ఇంకొకటి ఐస్ థెరపీ, స్క్రోటల్ కూలింగ్ అంటాం అనమాట, అది కూడా చాలా మందికి ఎఫెక్టివ్ ఉంటుందన్నమాట. సో ఐస్ క్యూబ్స్ మనం జస్ట్ కట్ షేప్లో ఏదైనా క్లాత్లో తుడుచుకొని జస్ట్ బీజాల మీద జస్ట్ ఒక 10 minutes ఆన్ అండ్ ఆఫ్ పెడతా ఉండాలి. రోజు ఒక 1-2 times పెట్టుకుంటా ఉంటే దీన్ని స్క్రోటల్ ఐస్ కూలింగ్ థెరపీ అంటాం అనమాట. దీనివల్ల కూడా మనకు హెల్దీ స్పర్మ్స్ రావడము, మొటైల్ స్పర్మ్స్ రావడము, కొంచెం కౌంట్ ఇంప్రూవ్ అవ్వడం చూస్తుంటాం అనమాట. ఇది ఒక 1 type ఆఫ్ ట్రీట్మెంట్.